హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఇప్పుడైతే నేను అలిపిలో ఉన్నా. ఇక్కడ చాలా ఎండగా ఉంది. టైం ఈజ్ అరౌండ్ 1:42 అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫుల్ బీచ్ వ్యూ అయితే ఉంది. ఎవ్వరు లేరు ఈ టైంకి, ఎవరు ఉండరు, మనమే ఉంటాం. అండ్ ఇక్కడ శాండ్ వచ్చేసి ఫుల్ వైట్ శాండ్లో ఉంది అండ్ వాటర్ కూడా చాలా బాగుంది, బ్లూయిష్గా ఉంది కొంచెం. అండ్ యాక్చువల్లీ నిన్న నైట్ అయితే మేము వచ్చాను. నిన్న నైట్ మొత్తం రోజంతా బస్సు ట్రావెల్ అయిపోయింది. సో ఇంకేం ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయిపోయింది, ఇంకేం చూపించలేదు. సో ఇప్పుడైతే జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయ్యి మార్నింగ్ లంచ్ చేసి జస్ట్ ఇలా బీచ్ రోడ్ అలా డ్రైవ్ చేస్తూ ఇలా వచ్చాను. అయితే చాలా ఎండగా అయితే ఉంది. క్యాబ్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. వస్తున్నారు కదా మొత్తం బీచ్ అయితే ఇది. అండ్ ఇది శాంసంగ్లో కొత్త ఫీచర్, డ్యూయల్ రికార్డింగ్. కొత్త ఫీచర్ కాదు, ఎప్పటి నుంచో ఉంది, నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను. బాగుంది కొంచెం. అండ్ కొంచెం గ్రీనిష్గా ఉంది కానీ క్లీన్గా ఉంది. యాక్చువల్లీ ఇట్స్ వెరీ క్లీన్. సో ఇప్పుడైతే ఇక్కడ చాలా డిఫరెంట్ రేట్స్ అయితే చెప్తున్నారు. హౌస్ బోట్కి ఒక 9,000 అంటున్నారు, 1 డే 5,000 అంటున్నారు. సో మీరు జాగ్రత్తగా ప్రతి చోట కనుక్కొని మీరు బుక్ చేసుకోవాలి. అక్కడ ఏదో ఉంది, అదేంటో తెలియదు. బట్ ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఇది బీచ్. మన వైజాగ్లో కూడా ఇదే బీచ్ ఉంటుంది. ఋషికొండ బీచ్ అయితే ఎవరు బీచ్ చేయలేదు, చాలా బాగుంటుంది. అయితే నైట్ టైం మీకు స్ట్రీట్ ఫుడ్, సీ ఫుడ్ లాంటివి ఉంటాయి. నేను నైట్ అయితే వచ్చాను ఇటువైపు, మొత్తం సీ ఫుడ్ ఉంటుంది ఇక్కడ అంతా కూడా. ఫిష్ ఫ్రై అన్నీ కూడా ఇక్కడ మీరు తినచ్చు. చికెన్ అండ్ ఎవ్రీథింగ్. ఇవన్నీ చిన్న షాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా నైట్ టైం లైట్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది. సో అలా కొంచెం అలా డ్రైవ్ చేసుకుంటూ వస్తే ఈ యొక్క లొకేషన్ అయితే వచ్చింది. ఇక్కడైతే చాలా బాగుంది లొకేషన్. ఎండ పడుతుంది కానీ ఇట్స్ ఓకే. ఇక్కడంతా కూడా చిన్న బోట్స్ అయితే ఉన్నాయి అండ్ లాంగ్ ట్రీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మొత్తం మెరుస్తుంది యాక్చువల్లీ బీచ్ అయితే, షైనింగ్. సో అది మొత్తం ట్రీస్ మధ్యలో ఆ హౌస్ ఎంత బాగుందో. అక్కడ స్టే చేయడానికి అవుతుంది అనుకుంటా, బట్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. సో మేబీ ఇవాళ ఒక్కరోజు ఉండొచ్చు అండ్ టుమారో ఐ మైట్ ఈ స్టేయింగ్ హియర్ ఆల్సో, బికాస్ హౌస్ బోట్ అయితే అనుకున్నాం, అది సెట్ అవ్వలేదు ఇంకా. సో ఇంత దూరం వచ్చి హౌస్ బోట్ ఎక్కకపోతే వేస్ట్ కదా. కొంచెం క్లీన్గా లేదు, బట్ ఇట్స్ ఓకే. ఇక్కడ అందరూ పడుకున్నారు, రెస్టింగ్ అనమాట. డిస్టర్బ్ చేయకూడదు, ఆఫ్టర్నూన్ న్యాప్. మనమైతే పడుకోమంటూ. హాయ్, అరుస్తారేమో ఇంకా కొంచెం వెయిట్. సో ఎవ్వరు లేరు, ట్రీస్, బోట్. ఇక్కడైతే చాలా క్లీన్గా ఉంది వాటర్. రియలీ నైస్ ప్లేస్, సో నైస్. చూస్తున్నారు కదా, అన్నిటికంటే నాకు ఆ హౌస్ వ్యూ అయితే నచ్చింది, చాలా బాగుంది. అక్కడ నుంచి ఈ వ్యూ చూస్తే
చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనేది మేము ప్లాన్ చేయాలి. అలిపిలో మ్యాక్సిమం మీరు బీచ్ ఉంటుంది అండ్ హౌస్ బోట్, ఇంకా బోట్ షికార్ అవన్నీ చేయొచ్చు. అంటే అంతకుమించి ఇంకేం కాదు. ఇప్పుడైతే తెలియదు ఏం చేయాలో. మేబీ రూమ్కి వెళ్ళి కాసేపు ఆలోచించి నెక్స్ట్ ట్రిప్కి ప్లాన్ చేయాలి. ఐ మీన్ నెక్స్ట్ ట్రిప్ అంటే నెక్స్ట్ 2 డేస్కి. సో ఇప్పుడైతే నేను కాయకింగ్కి వచ్చా అండ్ చూసిన వ్యూ ఇక్కడంతా కొన్ని హౌస్ బోట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా సో ఇదే నేను ఫస్ట్ టైం చేస్తున్నా, బట్ స్లోలీగా వెళ్తాను. ఒక స్పీడ్ బోట్ అయితే ఇప్పుడైతే మీకు బ్యాక్ వ్యూ అయితే సింగిల్ హ్యాండ్తో డ్రైవ్ చేయడం అంటే కష్టం. విల్ ట్రై. సింగిల్ హ్యాండ్తో చేయడం అంటే చాలా కష్టం. అక్కడ నుంచి ఇప్పటి వరకు ఇంత దూరం వచ్చాను. అది ఇలా తిరిగిపోతూ ఉంటుంది. దీన్ని మనం ఇలా లెఫ్ట్కి చేసుకొని సో అది కొంచెం మంచి వర్కౌట్ అయితే అవుతుంది. సింగిల్ హ్యాండ్. ఓకే, ఇలా ఒక 2 hours చేస్తే మంచిగా మజిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ నుంచి అయితే వ్యూ అయితే చాలా బాగుంది. ఇలా కొంచెం పీస్ఫుల్గా ఉంది చూసారా. అండ్ జాకెట్ కూడా ఇచ్చారు ఏదైనా పడిపోతే. సో అది దా మ్యాటర్. ఇంకా కొంచెం అటువైపు వెళ్ళాలి. సో 1 హ్యాండ్తో చేయడం అంటే కష్టం కాబట్టి 2 హ్యాండ్కి షిఫ్ట్ అవ్వాల్సింది. చలో, ఇదైతే వ్యూ. అక్కడ చూసారా స్పీడ్ బోట్, సూపర్. అది చెప్పడం మర్చిపోయా, అక్కడ హౌసెస్, అటువైపు హౌసెస్ ఉన్నాయి కదా దూరంలో, చాలా బాగున్నాయి. అవి అయితే చాలా దూరం వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి చాలా దూరం అయితే వచ్చాను. సో బేసిక్గా ఇది చేస్తే ఇంకేం చేయక్కర్లేదు. అక్కడ నుంచి అయితే బోట్ వెళ్తుంది, ఎవ్వరు లేరు, పీస్ఫుల్గా ఉంది యాక్చువల్లీ. అది వచ్చేసి హౌస్ బోట్, అక్కడ ఉన్నది హౌస్ బోట్. సో ఇప్పుడైతే టైం టు రిటర్న్ బ్యాక్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా హౌస్ బోట్స్. సో అవే హౌస్ బోట్స్ యాక్చువల్లీ. అలిసిపోయాను మొత్తానికి. సో ఇప్పుడైతే రిటర్న్ అయిపోవాలి, చాలా దూరం వెళ్ళాలి. లెట్స్ గో.